గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా మరి 1853 చట్టాల గురించి చెప్పుకోవడం జరిగింది. మరి బీసీ రావత్ చెప్పినట్లుగా మరి భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా విభజించాడు. ఇప్పటికి మనకు 2 దశలు అనేటువంటివి కంప్లీట్ కావడం జరిగింది. మరి 3వ దశ విషయానికి వచ్చినట్టయితే 1858 నుండి 1909 వరకు ఉన్నటువంటి దశ ఏదైతుందో దీన్ని 3వ దశగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 3వ దశ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈరోజు క్లాస్లో 1858 భారత కౌన్సిల్ చట్టము, భారత కౌన్సిల్ చట్టం గురించి చెప్పుకుంటున్నాం. మరి ఈ చట్టం విషయానికి వచ్చినట్టయితే ఈ చట్టం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే 1857 సంవత్సరంలో భారతదేశ చరిత్రలో ఒక మహా సంగ్రామం అనేటువంటిది జరిగింది. దీన్నే మనము సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. సిపాయిల తిరుగుబాటు. మరి ఈ సిపాయిల తిరుగుబాటు అనేటటువంటిది 1857 మే 10వ తేదీన ఢిల్లీకి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీరట్ అనేటువంటి ప్రాంతంలో ప్రారంభం కావడం జరిగింది. మరి సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందడం, ఆ తర్వాత క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క సిపాయిల తిరుగుబాటును అణిచివేయడం అనేటువంటిది జరిగింది. అయితే మరి ఇక్కడ ఈ సిపాయిల తిరుగుబాటు ఏదైతుందో ఈ సిపాయిల తిరుగుబాటు కాదు, ఇది ప్రప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం. ఇది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ భారత స్వాతంత్ర పోరాటము లేదా భారత స్వాతంత్ర సంగ్రామం అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే విడి సావర్కర్. ఎవరు? విడి సావర్కర్. మరి విడి సావర్కర్ అంటే వినాయక వాసుదేవ సావర్కర్ దీన్ని ప్రప్రథమ భారత స్వాతంత్ర పోరాటంగా చెప్పడం జరిగింది. ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్సీ. ఇండియన్ ఇండిపెండెన్సీ అనేటువంటి పేరుతోటి ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్సీ అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఎవరు? విడి సావర్కర్. మరి ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు లేదా ప్రప్రథమ భారత సంగ్రామ పోరాటం అనేటువంటిది ముగిసినటువంటి తర్వాత ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేటటువంటిది భారతీయుల యొక్క విశ్వాసాన్ని చూరగొనడానికి, అదేవిధంగా భారతీయుల యొక్క సహాయ సహకారాలని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 1857 భారత కౌన్సిల్ చట్టాన్ని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ చట్టం విషయానికి వచ్చినట్లయితే ఈ చట్టాన్ని 1858 సంవత్సరంలో తీసుకొచ్చారని చెప్తున్నాం. మరి ఈ చట్టాన్ని ఫస్ట్ బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఎవరు అంటే పాల్మిస్టర్. ఈయన ఎవరంటే బ్రిటన్ ప్రధాని అయినటువంటి పాల్మిస్టర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్స్లో ఎక్కువ శాతము అడిగేటువంటి అవకాశం ఉంటుంది. బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరంటే పాల్మిస్టర్. ఈయన బ్రిటన్ ప్రధానమంత్రి. కానీ మరి చట్టం అనేటువంటిది ఈయన ఉన్నటువంటి కాలంలోనే అమల్లోకి రాలేదు. అంటే ఈ ఆమోదం అనేటువంటిది పొందలేదు, అమల్లో కూడా రాలేదు. ఎందుకంటే ఈ పాల్మిస్టరు రాజీనామా చేయడం జరుగుతుంది. ఈయన రాజీనామా చేస్తాడు.
రాజీనామా చేసినటువంటి తర్వాత మరి లార్డ్ స్టాన్లీ అనేటువంటి ఆయన మరి ఈ యొక్క చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి తర్వాత ఆ బిల్లు అనేటువంటిది అంటే బ్రిటన్ పార్లమెంట్లో లార్డ్ స్టాన్లీ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు ఆమోదం పొంది 1858 చట్టంగా మనకు అందుబాటులోకి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతకు ఈ స్టాన్లీ ఎవరు అంటే ఈయన భారత కార్యదర్శి ఈయననే ఏమంటున్నాం అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈయన క్యాబినెట్ హోదా కలిగినటువంటి వ్యక్తి, క్యాబినెట్ మంత్రి. ఈయన ఈ యొక్క బిల్లుని తర్వాత పాల్మిస్టర్ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం పొందినటువంటి తర్వాత 1858 భారత కౌన్సిల్ చట్టంగా అమల్లోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ 1858 చట్టం ఏదైతే ఉందో దీన్ని కౌన్సిల్ చట్టం అంటున్నాం. ఎందుకు కౌన్సిల్ చట్టము అంటున్నాం? దీనికంటే ముందున్నటువంటి వాటిని ఏమంటున్నాం? చార్టర్ చట్టం అంటున్నాం. చార్టర్ చట్టం ఎందుకంటే ఈ 1858 చట్టానికంటే ముందున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చార్టర్ చట్టాలను ఎందుకు అంటున్నాం అంటే ఒప్పంద చట్టాలు. ఎందుకు? ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళ యొక్క గడువుని 20 సంవత్సరాలు పెంచుకుంటూ రావడం అనేటువంటి జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరము మరి చట్టం అనేటువంటి అమల్లోకి రాగానే 1858 నవంబర్ 1వ తేదీన మరి అలహాబాద్ రాజదర్బార్లో ఈ యొక్క చట్టాన్ని చదివి వినిపించడం జరిగింది. 1858 నవంబర్ 1వ తేదీన అలహాబాద్లో ఉన్నటువంటి రాజదర్బార్న మరి బ్రిటన్ రాణి తరపు నుండి భారత వైస్రాయ్ లార్డ్ కానింగ్ దీన్ని చదివి వినిపించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడు? 1858 నవంబర్ 1వ తేదీన అలహాబాద్లో ఉన్నటువంటి రాజదర్బార్ నుంచి బ్రిటన్ రాణి తరపున భారత వైస్రాయి లార్డ్ కానింగ్ ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలని చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే అప్పుడు రాణిగా ఉన్నటువంటి వారు ఎవరంటే విక్టోరియా మహారాణి ప్రకటన లేదా అలహాబాద్ ప్రకటన అని పిలుస్తున్నాం దీన్ని. ఎందుకంటే బ్రిటన్ రాణిగా ఉన్నటువంటి విక్టోరియా మహారాణి తరపున మరి లార్డ్ కానింగ్ చదివించాడు. కానీ ఈ రాణి కాలంలోనే ఇది అమల్లోకి వచ్చినటువంటి చట్టం కాబట్టి విక్టోరియా మహారాణి ప్రకటన అలహాబాదు రాజదర్బార్ నుంచి ప్రకటించడం వలన దీన్ని అలహాబాద్ ప్రకటన అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. 1858 భారత కౌన్సిల్ చట్టాన్ని. మరి ఇక్కడ గమనించాలి ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే నెంబర్ 1 ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా అంటే రద్దు చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయడం అనేటువంటి జరిగింది. అంటే పరిపాలనకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు. ఏమైనా అది వర్తక వ్యాపారాలు మాత్రమే చేసుకుంటుంది భారతదేశంలో. మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి పరిపాలన అధికారాలను మొత్తం కూడా రద్దు చేసి బ్రిటన్
సామ్రాజ్జీ, బ్రిటన్ సామ్రాజ్జీ లేదా అంటే ఎవరు ఇక్కడ రాజు కానీ రాణి కానీ, అంటే బ్రిటన్లో రాజు ఉంటే రాజు, రాణి ఉంటే రాణి, వీళ్ళ యొక్క ప్రత్యక్ష పాలనలోకి భారతదేశ పరిపాలన వ్యవస్థ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పరిపాలనా విషయంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని రద్దు చేసి దాన్ని ఒక వ్యాపారాన్ని చేసుకున్నటువంటి అవకాశం మాత్రమే ఇచ్చి బ్రిటన్ సామ్రాజ్యం లేదా రాజు రాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారతదేశం యొక్క పాలనా బాధ్యత అనేటువంటిది వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ చట్టం ప్రకారం తీసుకొచ్చినటువంటిది, అప్పటి వరకు ఏమని పిలిచినాం, భారత గవర్నర్ జనరల్ అని పిలిచినాం. భారత గవర్నర్ జనరల్ అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి ఏదైతుందో దీన్ని భారత వైస్రాయ్గా మార్చారు. భారత వైస్రాయ్ అంటే భారత గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి పదవిని భారత వైస్రాయ్గా మార్చివేయడం అనేటువంటిది జరిగింది 1858 భారత కౌన్సిల్ చట్టం ప్రకారము. అంతేకాకుండా తొలి భారత వైస్రాయ్గా లార్డ్ కానింగ్ నియమించడం అనేటువంటిది జరిగింది. ఈ లార్డ్ కానింగే ఇక్కడ విక్టోరియా మహారాణి యొక్క ప్రకటన ఏదైతే ఉందో విక్టోరియా మహారాణి ప్రకటనని అలహాబాద్ రాజదర్బారులో చదివి వినిపించడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. 1773 ముందు ఏమన్నాము, గవర్నర్ అన్నాం. ఏమన్నా గవర్నర్ 1773 ఏదైతే ఉందో ఈ 73కు ముందు మనం గవర్నర్ అనేటువంటి పేరుతో పిలిచినాం. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ తొలి బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా 1773 చట్టం ప్రకారం ఏమని పిలిచినాం, దీన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలిచినాం. మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చూసినట్లయితే వారన్ హేస్టింగ్స్ గురించి చెప్పుకోవచ్చు. తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. మరి అదేవిధంగా ఇదే అంశాన్ని 1833 చట్టం ప్రకారం ఏం చేసినాం, భారత గవర్నర్ జనరల్ అన్నాం. భారత గవర్నర్ జనరల్. ఈ భారత గవర్నర్ జనరల్ ఎవరు, విలియం బెంటింగ్. అంటే 1773కు ముందేమో గవర్నర్ అన్నాం, బ్రిటిష్ గవర్నర్. ఈ బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ మొదటి ఆయన. అదేవిధంగా 1773 చట్టం ఏదైతే ఉందో రెగ్యులేటింగ్ చట్టము, ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏం చేశారు, గవర్నర్ అనేటువంటి దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నాం. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మనం వారన్ హేస్టింగ్స్ ని నియమించడాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మరి ఈ 1833 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ప్రకారం ఏం చేశారు, చార్టర్ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చివేయడం జరిగింది. తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమించారు, విలియం బెంటింగ్. మరి ఇదే పదవిని ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1858 కౌన్సిల్ చట్టం ప్రకారము వైస్రాయ్ అంటున్నాం. ఏమంటున్నాం, వైస్రాయ్. ఈ వైస్రాయ్ తొలి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ బ్రిటన్ రాణి తరపున మరి అలహాబాద్ ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని భారత వైస్రాయ్గా మార్చివేయడం జరిగింది. మరి ఈ భారత దేశంలో ఏర్పాటు చేసినటువంటి భారత వైస్రాయ్ అనేటువంటి పదవి ఏదైతే ఉందో ఇది భారతదేశంలో మరి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ప్రత్యక్ష ప్రతినిధిగా మనం చెప్పుకోవచ్చు. అంటే భారతదేశ తరపున ఈ భారత వైస్రాయి
బాధ్యత వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారత కార్యదర్శి అనేటువంటి మరొక పదవిని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. భారత కార్యదర్శి తొలి వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లీ. ఇక్కడ చెప్పుకోవడం జరిగింది లార్డ్ స్టాన్లీ భారత రాజ్య కార్యదర్శి. ఈయనే 1858 మరి చట్టం ఏదైతే ఉందో ఈ బిల్లుని పార్లమెంట్లో పార్మిషన్ తర్వాత ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఈయనకి క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ హోదా అనేటువంటిది ఉంటుంది. ఈయన బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. అంటే బ్రిటన్ పార్లమెంటు తరపున ఈయన భారతదేశంలో ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. అంటే బ్రిటన్ పార్లమెంట్ తరఫున ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. భారత రాజ్య కార్యదర్శి లేదా భారత కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. అయితే ఇంతకు పూర్వం అంటే ఈ చట్టం రావడానికంటే ముందు మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి వ్యవస్థలు ఉండే. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి ద్వారా ప్రభుత్వం లేదా ద్వంద్వ పాలన అనేటువంటిది కొనసాగుతూ ఉండేది. దీన్ని రద్దు చేశారు. దీన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి వాటిని రద్దు చేసి ఈ భారత కార్యదర్శి అనేటువంటి పదవిని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. ఈ భారత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఈ కార్యదర్శికి సహాయం చేయడానికి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఈ భారత కార్యదర్శికి సహాయ సహకారాలు అనేటువంటివి అందించడం జరుగుతుంది. ఇక ఇక్కడ మరి చట్టం ప్రకారం కనుక మనం చూసినట్లయితే పాలనా వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే బ్రిటన్ రాణి లేదా రాజు ఉంటారు. ఇతని క్రింద బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది. బ్రిటన్ పార్లమెంట్ కింద భారత కార్యదర్శి, క్యాబినెట్ మంత్రిగా ఉంటాడు. కింద వైస్రాయ్ ఉంటాడు. అంటే ఈ విధంగా పాలనా వ్యవస్థ రూపాంతరం అనేటువంటిది చెంది ఈ విధంగా పాలనా వ్యవస్థ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే బ్రిటన్ రాణి లేదా రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళ క్రింది స్థాయిలో బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది. ఈ బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహించడానికి భారత కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉంటాడు. ఈయన క్రింద వైస్రాయ్ ఉండడం జరుగుతుంది. అయితే మరి భారత గవర్నర్ జనరల్ ఏదైతే ఉందో భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి ఉంది, వైస్రాయ్ అనేటువంటిది ఉంది. ఈ రెండు కూడా పరిశీలన చేసినట్లయితే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఈయన గవర్నర్ జనరల్ గా పిలువబడతాడు. స్వదేశీ సంస్థానాలలో ఈయన వైస్రాయ్గా పిలువబడతాడు. అంటే రెండు పాత్రలు ఒకే వ్యక్తి పోషించడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనేమో గవర్నర్ జనరల్ గా, స్వదేశీ సంస్థానాలలో వైస్రాయ్గా పిలవటము జరుగుతుంది. ఇది 1858 చట్టము, భారత కౌన్సిల్ చట్టం అంటున్నాం. ఎందుకు భారత కౌన్సిల్ చట్టం అంటున్నాం అంటే పరిపాలన అనేటటువంటిది ప్రత్యక్షంగా బ్రిటన్ రాణి లేదా రాజు యొక్క బ్రిటన్ సామ్రాజ్జీ ఎవరైతే ఉన్నారో బ్రిటన్ సామ్రాజ్జీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా భారత కౌన్సిల్ చట్టాలు అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. అంశము ఈ వైస్రాయ్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు.
5 సంవత్సరాలు వైస్రాయ్ యొక్క పదవీ కాలము 5 years. ఇది 1858 భారత కౌన్సిల్ చట్టం